హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పచ్చెనగపప్పుని మూడు లేదా 4 సార్లు వాష్ చేసి 2 గ్లాసులు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం ఒక గంట లేదా 2 అవర్స్ నానిన తర్వాత పప్పు కుక్కర్లోకి తీసుకొని ఇవి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకొని ఇట్లా మెత్తగా చాలా మెత్తగా చేసుకొని తర్వాత ఏదైతే గ్లాస్తో మనం పప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోండి తురుముకొని. ఇలా వేడి చేసిన తర్వాత ఇలా జావగా అవుతుంది. అయితే ఏం భయపడిన అవసరం లేదండి. ఇలా అయ్యిందని చెప్పి దీంట్లో మైదా కానీ గోధుమ పిండిలు కానీ ఇవేమి కలపొద్దండి. ఇలా ఒక మినిమం ఒక 40 మినిట్స్ పడుతుందండి ఈ కన్సిస్టెన్సీ రావడానికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇది చల్లారేలోపు పిండి కలుపుకోండి. ఇలా మొత్తం నెయ్యి చేతులకు అంటుకొని మనం ఎంతైతే గోరువెచ్చగా పట్టగలుగుతామో ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. అది చల్లారేలోపు ఈ పిండి కలుపుకుందామండి. 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ మైదా పిండి వాడట్లేదండి. గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం పిండినంతా కలుపుకున్నాను. ఆ తర్వాత సరిపడా వాటర్ పోసి పిండి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి, ముందు గోధుమ పిండిని ఇలా కొంచెం అనేసి దాని లోపల స్టఫింగ్ పెట్టి ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసి పైన పేపర్ పెట్టైనా ఇలా మొత్తం అనేయచ్చండి. లేదంటే ఇలా చేత్తోనే కొంచెం మందంగానే చేసుకోండి. మెత్తగా ఉంటే 2-3 రోజులైనా కొంచెం మందంగా ఉంటే మెత్తగా ఉంటాయండి. మరి పలుచగా అయితే చెక్క లెక్క అవుతాయి. ఇలా చేసుకొని దీనికైతే ఎక్కువ నెయ్యి వాడాలండి. నెయ్యి వాడితే అంత టేస్ట్ వస్తాయి. ఇవి చూడండి, రౌండ్గా చేసుకొని ఇలా వేసుకుంటే అంతే అండి. వేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం మందంగా చేసుకోండి, ఎందుకంటే ఇరగవు, మంచిగా టేస్ట్ ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.